ఎవరైనా కలుపో నాటో చేనో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్క చెల్లె అని మాట్లాడుకునే సమయం లోపల అక్క ఎదుట వాళ్ళకు అవమానపరిచేటటువంటి ధర్మాలను లెక్కించకండి. అజ్ఞానమైన విధులను ఉపయోగించేటటువంటి ధర్మం పట్ల దృష్టిని కల్పించకండి. మనం మంచిగా అవ్వడమే కాకుండా మన సాటివారిని కూడా మంచిగా పోయేటటువంటి ధర్మం కోసం మనం ఈ సమయంలో ఉపయోగించుకుంటూ జీవనయానం చెయ్యాలి అనేటటువంటి ధర్మం కోసం చిన్నగా నాకు తోచినంత, నాతో ఎంత చేతనవుతంత, నాకు పరమేశ్వరుడు జ్ఞానం ఎంత ఇచ్చిండో అంత మాత్రమే. కాబట్టి అటువంటి ధర్మాన్ని చెప్పుతూ ఎక్కడ నేను కనిపిస్తే అక్కడ ఇది నాన్న మన నడక, ఇది మన పవిత్రత, ఇది మనం కాపాడుకోవాల్సినటువంటి ధర్మం, ఇది మన సాటి వాళ్ళని మనమే మా పవిత్రులం అవ్వేటటువంటిది కాకుండా మన సాటి వాళ్ళని కూడా పవిత్రమైన నడకను రప్పించగలిగి ఆ పరమ సంతోషంతో జీవింపగలిగేటటువంటి యోగాన్ని ఎప్పుడు మనము పొందబడతామో అప్పుడు మనం సంపాదించుకునే ధనం తరుగు లేనటువంటిది. ఆ సంపద చాలా గొప్పైన సంపద అని సూచన చేస్తాను. అప్పుడు నేను ప్రజలకు ఇచ్చిన సూచన ఏంటి? ఇది నేను భక్తులకు ఇచ్చేటటువంటి సూచన. ఎప్పుడన్నా కానీ ఎవరైనా అటువంటి ధర్మాన్ని కాపాడక ఎదురుపడడానికి ప్రయత్నం చేస్తే బుజ్జగించడానికి కూడా వెనకపోను, మర్యాద ఇచ్చి ఎంట పెట్టుకొని తిరగడానికి కూడా లేదా మర్యాద తప్పి తెలిసి కూడా అవమానపడుతున్నటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని మందలించడానికి కూడా వెనకపోను. ఇది న్యాయం కాదు బిడ్డ అని అప్పుడు ఎప్పుడన్నా కనిపిస్తే మందలిస్తాను. ఇది ఏం ధర్మం, నువ్వేం చేస్తున్నావు? లేదు మోసకరమైనటువంటి పద్ధతులను ఉపయోగించుకుంటానంటే నేను రాయి తీసుకొని కొట్టేదానికంటే నీ చేతుల రాయే నువ్వు కొట్టుకునేటటువంటి రోజు నీ ముందు ఉంటుంది. అది నువ్వు తస్మా జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే రాయి చేతులు ఉంది, ఎవరిని కొట్టడానికి మనసు కలగలేదు, రాయి కింద వేయడానికి మనసు లేదు. మరి ఏం చేస్తావు ఆ సమయం లోపల అంటే నీ మూఢత్వం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, నీలో అనాలోచన ఏదైతే ఉంటుందో నెత్తికి కొట్టనప్పుడు నువ్వేం చేస్తావు కదంటే నీ చేతిలో పట్టుకున్న రాయి నీ నెత్తికే కొట్టుకొని దాని ద్వారా నువ్వు అవమానపడేటటువంటి యోచన కలిగించుకునేటటువంటి మూర్తివైతావు. ఇది ధర్మం ఎంతవరకు నీవు అది మార్చుకో అంటాను. అది కూడా నా ముందుకొచ్చి ఏదైనా అడగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ధర్మాన్ని చెప్తాను. ఒకవేళ అలాంటి ధర్మాన్ని చెప్పడమే కాకుండా తన మిత్రువులతో కలిసి వచ్చి నమస్కారం చేసుకోవడమో లేకపోతే బయటకు పోయినాక ఇంకేదన్నా అవమానపరచడమో ప్రయత్నం చేస్తే అతనింటున్న ఏ మిత్రువు అయితే అతను తోలుకొచ్చిండో అతనికి ఈ మార్గాన్ని చెప్తా కాబట్టి అతడే అతనికి చెప్తాడు. నేను చెప్పేటంత పెద్ద పని అవసరం లేదని అర్థమైంది. కొన్ని సమయాలు ఇంచుమించు ఒక 60-62 సంవత్సరాలు నేను ఈ జనాల మధ్యలో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడిని, ఇంత పిల్లవాడినప్పటి నుంచి నేను వ్యవసాయం చేసిన, పశువులు కాసిన, నవకరి చేసిన అని చేసిన ఆధ్యాత్మిక గురించి అందులో ఉండి కూడా నేను ఆధ్యాత్మిక చేసిన ధర్మం ఏమిటి ఆ చిన్న పిల్లవాడికి ఉన్నప్పుడే నేను ఇవన్నీ చేసేవాడిని. ఇక్కడికి వచ్చినాడు, ఇక్కడ ఏమీ లేదు ఈ గుట్ట మీద. అయితే ఒక భక్తుడు మా ఇంటికి రావాలి స్వామిజీ, మా భక్తులందరూ మా ఊర్లో మా మిత్రువులందరూ మమ్మల్ని రమ్మని పిలుచుకురమ్మంటున్నారు స్వామిజీ అని వస్తే, నానా ఎందుకు రావాలి, ఏం పని ఉంది నాకు ఇక్కడ, వస్తా. నేను తాంత్రికుని కాదు, నేను ఒక మాంత్రికుని కాదు, ఒక తంత్రమో మంత్రమో నేను ఈ ఊరికి చేస్తాను అనేటటువంటి ధర్మం అయితే నాకేం తెలియదు. మరి మీరు రమ్మంటే వస్తాను. వచ్చిన తర్వాత ఈ ఊరంతా బాగలేదు స్వామీజీ అని చెప్తే మీరు ఎవరినన్నా పండితులను తోలుకొచ్చి యాగం చేసుకోండి. ఆ టైంలో ఆ యాగంలో పెట్టిన కలుషంలో నీళ్ళు ఉంటాయా, తీర్థం నేను ఇస్తాను నా చేతితో అన్న ధర్మం కోసం వచ్చింది వేల్పుల కొండకు. ఆ వేల్పుల కొండలో ఈ ధర్మాన్ని ఏదైతే కాపాడడానికి వచ్చిన సమయం లోపల మళ్ళీ ఒక్కసారి పోండి స్వామీజీ అన్న, మంచిదాన మళ్ళీ వస్తారు, నాకే పని అయితే లేదు, భక్తుల సేవనే భగవంతుని సేవ నాకు. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు గ్రామం అంతా తిరుగుతూ స్వామీజీ మా కొండ మీదకి పోవాలి, ఇది ఎక్కరాదు. ఆ సమయంలో
తొట్టెల కట్టుకొని మీదకి ఎత్తుకొచ్చి నాకు ఇదంతా చూపించి ఎక్కడ సందు లేదు, ఇంతనే ఇంత జాగానే ఉండేది ఈ కొండ మీద. ఇది కూడా పెద్ద గుండు, ఇక్కడ ఏం లేదు. ఆ కింద కొంచెం అంత జాగా ఓపెన్ జాగా ఉంది, ఎక్కడ మీదకి ఎక్కరాకు. వాళ్ళకు అలవాట్లు కాబట్టి ఆ కొండ మీదకి ఈ కొండ మీద వాళ్ళకు వాళ్ళే ఎక్కేది. నన్ను ఒక తొట్టెంలో కూర్చుండి పెట్టుకొని మీదకి. అయితే ఆ సమయం లోపల ఈ తొట్టెల్లో తీసుకొచ్చి చూసినాడు, ఎందుకో ఈ గుట్ట మీద నేను ఒక జెండా ఎగిరేయాలనిపించింది బేట, అక్కడి వరకు తీసుకుపోగలిగితే వస్తే జెండా ఎగిరేస్తా అన్నాను. అక్కడి వరకు తీసుకో అంటే నాకు వయసు ఉంది, నాకు చేతనైతుంది. ఆ సమయం లోపల నేను ఎంత కొండ అయినా ఎక్కగలిగాను. కానీ ఇక్కడ టిక్కు తెలియదు కదా నాకు, ఎలా ఎక్కాలి ఎలా దిగాలి అనేటటువంటి టిక్కు తెలియదు. కాబట్టి మీ సాయం నాకు అవసరం. వాళ్ళ సాయం తీసుకొని ఈ కొండ మీదకి నేను రావాలి. ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత కొంతమంది భక్తులు శిష్యులు అయినాక వాళ్ళు ఏమన్నారు, స్వామీజీ మేము ఇక్కడ రాముడి విగ్రహాలు పెట్టుకోవాలి. అవునా, రాముడి విగ్రహాలు ఇప్పుడు తర్వాత ఇది ఆరాయి అటు ఇటు గోడలేమి లేవట్టి తడకలల్లో చాలా రోజులు ఉన్నాయి. ఆ విగ్రహాలు ప్రతిష్ట చేసినాక కనీసం ఆ ప్రతిష్ట చేసేటప్పటికి 30-40 మంది గురువులు వచ్చారు. ప్రతిష్ట చాలామంది గురువులు వచ్చారు. అయితే ప్రతిష్ట జరిగింది. ఏం లేదు, తడకలు బొంగుల మధ్యలో పెట్టినవి చాలా రోజులు. గత సమయం లోపల నేను లోక కళ్యాణార్థమై పాదయాత్ర చేయాలి. ప్రతి విలేజ్ అందరికీ రామనామం చెప్తూ ప్రతి విలేజ్ తిరిగి ఆ జోలలో భిక్ష ఎవరైతే వేసిండ్రో ఆ భిక్ష పైసలు తీసుకొచ్చి రాముడి గుడి కడతాం నాన్న అంటే కడతారా నాన్న మీ ఇష్టం, ఆ పైసలు ఇచ్చుకుంటూ పోయింది. ఆ విధంగా క్షేత్రం ఈ వల్ల నిర్మాణం అయింది. ఇది క్షేత్రం. ఇప్పటి వరకు ఈ క్షేత్రానికి ఇంకా నిధులు ఎక్కడి నుండో ఆదాయం ఎక్కడి నుండో అదే ఉంది. ఇప్పటివరకు ఏం మారలేదు. ఎవరేం చేసిండ్రో అంతవరకే ఉంది తప్ప ఒక్కొక్క క్షేత్రాన్ని చూస్తే ఎంతో గొప్ప పవిత్రంగా, చూడడానికి వైభోగంగా ఎన్నో రకాలు ఉంటుంది. రాముడి కొండ మీద మాత్రమే. కానీ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునే వాళ్ళకు మాత్రము తప్పకుండా కోరిక నెరవేరుతుంది అని ప్రతి భక్తులు వాళ్ళు నాకు చెప్పితే వింటానే తప్ప నేనేమో ఇచ్చి చేయమని చెప్పను. నా ఇల్లు మంచిగా అయింది, నా సంసారం మంచిగా అయింది, నాకు పిల్లలు పుట్టిండ్రు, నాకు ఇంకేమో అయ్యింది, ఇవన్నీ చెప్తారు. అంటే వీళ్ళంతా ఒక పైసంత మంది కూడా కారు, కొన్ని వెయ్యిలు ఉంటారు ఈ కొండను నమ్మిన వాళ్ళు. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే మహారాష్ట్ర నాందేడ్ వరకు ఏ ఊళ్ళో ఉన్నా ఎల్పుకొండ మహారాజు ఎల్పుకొండ దండం వాళ్ళ ఇంట్లోండి పెడతారు. ఇక్కడ నుండి మొదలు పెడితే బైన్సా వరకు కూడా, అక్కడికి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, ఇక్కడెక్కడన్నా సరే నిజామాబాద్ ఎక్కడన్నా సరే ఎల్పుకొండ మహారాజు, ఎల్పుకొండ రాముడు, ఎల్పుకొండ రాముడు చాలా గొప్ప పేరు. కానీ ఆయన మనకేమి ఇచ్చిండు, ఏమి ఇయ్యలేదు. ఏముంది ఏమీ లేదు మన దగ్గర, ఎప్పుడు దరిద్రం రాలేదు. కొండ మీద కొన్ని వందల హిట్టర్ల బియ్యం వస్తాయి. ఏ కార్యక్రమం చేసిన కొండ మీద విజయవంతంగా జరుగుతుంది. ఏది చేసినా అందరంటే స్వామికి ఏమో గుట్టలలో సర్వలు దొరుకుతున్నాయి, అది ఒక్క రూపాయి లేదు, ఒక్కటి దొరకలేదు. నేను దీనికోసం ఎప్పుడు ఉన్నది ధనము నా దగ్గర అని గర్వపడలేదు, నా దగ్గర ధనం లేదని భయపడలేదు. నా దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ధనికులు, శ్రీమంతులు, కోట్ల ఆస్తులు ఉన్నారు. ఫస్ట్ నా దగ్గర రిబన్ కట్ అవుతుంది. ఎందుకు కట్ అవుతుంది కదనంటే, ఇవాళ మీరు 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 4 లక్షలు ఇస్తారు. రేపు నీ వెనక నేను దాసిని కావాలి. దాసి అయితే కాదు. నేనే ధర్మం చేస్తున్నానో నువ్వు ఆ ధర్మం చేయి, అలా అయితే నీకు నేను దాసిని.
నేను ఏం చేస్తున్నావు నువ్వు వచ్చి నేను ఆ పొరపాటు ఉంటే తిరిగేసి అడుగు, స్వామిజీ అది పొరపాటు కదా అని అడుగు. అడిగితే దానికి సమాధానం ఉన్నదని గర్వపడకు, లేదని ఏడు. భగవంతుడు ఇచ్చిన చైతన్య శక్తి ఏదైతే నీ లోపల ఉందో దానివల్ల కృషి చేయి. నీ బుద్ధి ఏదైతే ఉందో దాని ద్వారా నీవు ఉపయోగించబడేటటువంటి ధర్మాన్ని ఎలా ఉపయోగించాలనేటటువంటి వ్యక్తిగతాన్ని గ్రహించబడేటటువంటి లక్షణాన్ని పొంది దానితో నీ సంసార జీవనాన్ని గడిపే ప్రయత్నించు. అదనంగా నువ్వు కూలి చేయకుండా, దొంగతనం చేయకుండా, ఇతరులకు మోసం చేయకుండా నువ్వెంకేమన్నా చేయడానికి డబ్బు తెస్తావేమో తప్ప నీ బుద్ధి పవిత్రంగా లేకపోతే దానికి ఉపయోగం ఉండదు. నీ బుద్ధి పవిత్రంగా ఉంటే దొంగతనం చేసిన పైసలు దాచుకోవచ్చు, ఎవరికన్నా మోసం చేసే పైస ఏదన్నా వచ్చేది ఉంటే అది నీ బుద్ధి పని చేయకపోతే అది ఇంకో దగ్గర పోవచ్చు. మరి నువ్వేం చేసినా రాదు. నీ బుద్ధి మంచిదైతే నీ ₹1 నేను ₹2 చేస్తాను. నీకుండే లక్ష్యం హృదయం నుండి ఆత్మ వెళ్ళిపోయి ఉన్నాడు, ఈ కించెత్తైనా ఎవడు తీసుకుపోయేది లేదు. మరి ఆ సంపద అంతా కూడా నువ్వేం చేయాలనేటటువంటి తప్పిస్తావు, ఏం చేయలేవు. ఉంటా ఒక నిమిషం లోపల అది ప్రయాణం అవ్వడానికి సిద్ధమైపోయిందంటే ఆ సమయం లోపల నీకుండేటటువంటి ఆలోచన ఏంటి, నువ్వు తీసుకుపోవలసినటువంటి ధర్మం నీకెక్కడ తెలుస్తుంది. మరి ఎవరు కొండపోయారు మన పెద్దవాళ్ళు. మరి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? నీవు ఉపయోగించుకో. ఇతరుల్లో దాసులైపోయి దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి లక్షణం నీ ముందట కనిపిస్తుంది. దాంట్లో నుండి నువ్వు పెట్టుబడి ఏం పెట్టకపోయినా సరే కానీ అతన్ని మోసం చేయకు, నీ నీతి నేర్పతనికి. ఆ పవిత్రతను గ్రహించలేనటువంటి లక్షణాన్ని పొంది ఏ పరమాత్మను పొందితే నీకేం దొరుకుతుంది అని నేను అడుగుతాను. ఏ పరమాత్మను పొందినా నీకేం దొరుకుతుంది? నీవు పొందిన పరమాత్మ ద్వారా నీవు పొంది నీ బుద్ధిని పవిత్రం చేసుకున్న తర్వాత నీలో పరమ సంతోషం అనేటటువంటి జ్ఞాపకార్థం ఏదైతే నీ లోపల ఉందో దాని ద్వారా నీవు ఇతరులు శుద్ధి చేయి, నీవు శుద్ధిపడు. నా రికార్డ్ ఇటువంటిది ఉంటుంది తప్ప ఎవరికి ఎటువంటిది చూపి నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పను. ఏ విలేకరు నా దగ్గరకు వచ్చినా ఇటువంటి అడగరు. ఎందుకు అడగరు కదనంటే నా చరిత్ర బయట వాళ్ళే చెప్తారు తప్ప నేను చెప్పుకో. బయట ఇప్పుడు వీళ్ళందరూ వచ్చింది కదా, బంద్ చేయమన్నా. ఈ పవిత్ర ధర్మాన్ని గ్రహించలేనంతటి కాలం ఎంతటి వాడు వచ్చినా వ్యర్థుడే. వాడెంత గొప్పవాడైనా పర్వాలేదు. ఇంచుమించు కొన్ని ప్రదేశాల వరకే నేను తెలియనేమో తప్ప భారత్లో అంతటా తెలుస్తాను. ఫలానైనా అంటే ఏంటిది అనేటటువంటి. నేనేమిటి కోసం గురువునైనా మీకు అందరికీ తెలియదు. నేను ఒక భజనలో పోతే తీర్థం పెట్టలే 7 సంవత్సరాల సమయం లోపల. ఎందుకు పెట్టలేదు అని అడిగితే నీకు ఉపదేశం లేదు, పెట్టము అన్నారు. ఆ రోజుల్లో ఒక పలిగిపోయిన బోకే ఒక జోర సంచి భుజం మీద వేసుకొని హైదరాబాద్ పోయినా. నేను నాకెళ్ళయ్య మల్లయ్య రాదు, నేనే చదువు శాస్త్రం నేర్చుకోలేదు. నాకు ఉపదేశం కావాలంటే ఏం కావాలి? నాకు ఆ చిన్నతనంలో నా ఆలోచన, నాకు ఉపదేశం ఏం కావాలి? నేను అంటే ఎవరిని అన్న ధర్మాన్ని ఎరుకపరిచి నన్ను నాలో ఉన్న పరమ సంతోషాన్ని కల్పించగలిగే జ్ఞానాన్ని ఎవరు బోధిస్తే వాళ్ళ చరణాలకు నమస్కరిస్తాను అనుకున్నాను. అప్పటి వరకు ఎవరికి నమస్కారం చేయండి. ఎవరి నమస్కారం అవసరం లేదు. నా సమానికులైనటువంటి హృదయాలు ఎవరైనా కనిపిస్తే నమస్తే నాయన, నమస్తే నాయన అని ఇలాంటి భేదభావాలు చెప్పగలిగేటటువంటి వారికి అయితే నేను నమస్కారం చెయ్యను అనుకున్నాను.
ఆ 7 ఏళ్ళ పిల్లవాడు. నేను నమ్మను. అలా తిరుగుతూ ఒక మార్వాడి ఇంటి ముందట పడుకున్నాను. ఆయన దుకాణంలో పనిచేయి బాబు అని అడిగాడు. నేను దానికోసం రాలేదు. దొరికితే అడక్క తింటాను, ఈ బోకలు అన్నం పెడితే తింటాను, ఆ జోరసం చేసుకొని అరుగు మీద వంటాను. అలా చేస్తూ తిరుగుతూ ఉంటే ఆ మార్వాడు అతను నన్ను వెంగళరావు దగ్గరికి దొరికిపోయి, ఈ బాబు ఇది అడుగుతున్నాడు సార్, ఇదేంటి అని అడిగితే, ఏంటి బాబు అని అంటే, నాకేం అవసరం లేదు సార్, నాకు డ్యూటీ అవసరం లేదు, సేవ అవసరం లేదు ఎవరితో. మా అమ్మ నాయన సంపాదించేంత భూమి ఉంది, దూరాలు ఉన్నారు పక్కన, ఇవన్నీ చేస్తాను. అంటే అప్పుడు ఆయన రామానంద యోగి అని ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి ఒక గురువు దగ్గర దొరికిపోయినాడు. అక్కడ ఆయన దగ్గర వదిలిపెట్టాను. ఆయన దగ్గర వదిలిపెడితే ఆయన ఇంత కుండ ఇచ్చి చెట్లకు నీళ్లు పోయిన ఆయన అనేవాడు. అట్లా 12 సంవత్సరాలు ఉన్నాను నేను ఆయన దగ్గర. 12వ సంవత్సరం కాగానే బాబు ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆయన నాకు మంత్రం చెప్పలే, తంత్రం చెప్పలే, వేషం చూపించలే, డ్రామా చెప్పలే, నాకేం చెప్పలే. గురుదేవ, నాకు హిందీ రాదు, నేను తెలుగు మాట్లాడుతాను. గురుదేవా అని ముందరికి పోనానా అన్నాడు. అక్కడ మంత్రం ఇచ్చినట్ట నన్ను ఒక తాంత్రికుని చేసిండా, నన్నేం చేయలేదే. ఆయన ఆశీర్వచనం ఉంది అనుకుంటాను. నాకు ఒక తంత్రము మంత్రం అని కాదు, ఆశీర్వచనం ఉంది. 12 సంవత్సరాలు ఉన్నా నేను. 7 ఏళ్ళ పిల్లవాడిని 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు అక్కడే ఉన్నా. చెట్లకు నీళ్ళు పోసుకుంటుండేవాళ్ళు. నేను గ్రహించేది ఏమి కనిపించలేను. ఇప్పటికి కూడా నేను గ్రహించిన అనేటటువంటిది ఏది చెప్పను, నాకేం తెలియదు కూడా. అందరూ అంటాడు రాముడి దగ్గర ఇది ప్రతిష్ట జరిగినప్పుడు ఈ కొండ మొత్తం ఊగింది సామని, గ్రామాలందరూ పెద్ద సౌండ్ నా చుట్టూ, ఈ కొండ మొత్తం ఇలా ఊగింది స్వామి. ఎవరో చెప్తాను కాలు దొక్కిండ్రు నాన్న అన్నాడు. అంతే నాకు తెలిసేదంతా. గురువులందరూ 2 చేతులతో మొత్తుకున్నారు. ఇప్పటికి బతుకున్న వీళ్ళందరూ చెప్తారు. దీనికి ఒక చరిత్ర అర్థమవుతుందా? ఎన్ని చేసినా, ఎన్ని ఒప్పుకున్నా, ఎన్ని మెచ్చినా, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినో తెలుసు. చాలా ప్రయత్నాలు చేశాను. ఇక్కడి కార్యక్రమాలు, ఇక అక్కడి కార్యక్రమాలకు వస్తే 41 రోజు రెప్ప కొట్టకుండా సూర్యుని చూసిన. కళ్ళు పోతాయని డాక్టర్లు, తండ్రి తల్లి కుటుంబం అందరికీ నా కళ్ళు అవసరం లేదు, నాలో నా ఆత్మరాముని చూస్తే చాలు అన్న మనసు. 9 సూదుల మీద మాడబెట్టి 41 రోజు ఉన్నా. ఎక్కడిదక్కడ చొనలు కారిపోయినా అంత భూమంతా. మా అమ్మ అడిగింది, ఏం నాన్న ఏం చేస్తా? నేను ఆ 2 పనులు చేసినా నాకు దేవుడు దర్శనం ఇవ్వలేదు. అర్థమవుతుంది. చాలామంది చాలా రకాలు, నేను దేవుడికి గుట్ట మీదకి వచ్చినా ఇట్లా మొక్కంగానే దేవుడు దర్శనం ఇచ్చిందని మీరు అందరూ చెప్పుకోవడానికి వస్తారు. ఇలాంటి ఎన్ని చేసిన ఈశ్వరుని కెరక చెప్పేవాళ్ళు, నన్ను చూసిన వాళ్ళు చాలామంది చెప్తారు. దండకారణ్యమైన నరసాపూర్ అడవిలో 3.5 నెలలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసులో ధనస్సు బాణాలు తీసుకొని లేడీని కుట్టడానికి వెళ్ళిన. అక్కడ ఏమన్నా తినివేయచ్చున్నాను. మా తల్లిదండ్రులు చచ్చిపోయేదని నీళ్ళు వదిలిపెట్టారు. అప్పుడు కూడా వినలేదు. ఇలాంటి కార్యక్రమాలు నా నుండి జరగవలసినటువంటి ధర్మమైన విధులు ఎన్నైతే ఉన్నాయో అన్నీ నేను ఉపయోగించిన. లాస్ట్కు నేనంటే ఏంటిది అనేటటువంటి సత్యాన్ని గ్రహించేటప్పుడు జీవాత్మ పరమాత్మ అర్థమవుతుందా? జీవాత్మ పరమాత్మ, ఆ పరమాత్మ దర్శనాన్ని పొందడానికి కావలసినటువంటి సద్గుణము నన్ను చేరే వరకు నాకు దేవుడి దర్శనం కాదు, ఇవన్నీ చేయడం ఒట్టియే అనే నిర్ణయం నాకు నేను చేసుకున్నాను. ఎవరు చేయలే నాకు. అర్థమవుతుందా? ఆ నిర్ణయాన్ని నాకు నేను చేసుకున్న నాడు నేను గొప్ప త్యాగిని. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను.
ఒక సెకండ్ తర్వాత నా ముఖం పెట్టి చూసినోడు ఎవడు ఈడికొచ్చిన వాళ్ళల్లో కూడా ఎవడు లేడు. అంత ధైర్యంగా ఆ సమయం లోపల నాతో మాట్లాడగలిగేటటువంటి వారు. నేను మాట్లాడకపోతుంటే, నేను కొట్టేవాడిని కాదు, తిట్టేవాడిని కాదు, కానీ మాట్లాడకపోతుంటే ఏమున్నది, నీకు నాకు సంబంధం ఏముంది? ఏదైనా సంతోషకరమైన భావన ఏదైనా ఉందా? సులభ సహజమైనటువంటి వస్తువు అది. దాన్ని మాట్లాడుకోవచ్చు, ప్రేమతో చూసుకోవచ్చు, ఉండొచ్చు, పోవచ్చు, అవన్నీ ఉంటాయి. అవేముంటాయి మరి? అవన్నీ ఏమి లేకుండా నా దగ్గర ఏముంది? నీకు నిన్న చూసి నేను చూసి ఏం లేదండి. మరి అటువంటి నీతి మనం నేర్చుకోలేదు. ఏ నీతి నేర్చుకుంటే పవిత్రం అవుతుందో అనేటటువంటి ధర్మం మనకి ఇప్పటి వరకు తెలియదు. ఒకవేళ తెలిస్తే మనంత ధన్యుడు ఇంకొకరు లేడు. మానవే మాధవ, నరే నారాయణ. అర్థమవుతుందా? మానవే మాధవ, నరే నారాయణ. ఇంత గొప్ప అయినటువంటి ధర్మము మానవుడికి ఉన్నది అనేటటువంటి సత్యాన్ని తెలిసినాక కూడా అసత్యవాదిగా జన్మతో కర్తవ్యాన్ని చేస్తూ ఇతరులను వంచన చేసి జీవనాన్ని గడపగలిగేటటువంటి లక్షణాన్ని కల్పించుకునేటటువంటి మూర్ఖత్వము మన లోపలనే ఉంది. మనమే ఇటువంటి మూర్ఖాన్ని వహిస్తున్నాం. మనం ఎప్పుడు పవిత్రాన్ని వహించిన వాళ్ళమవుతాం? మానవే మాధవ అనే జీవనాన్ని మనం ఎప్పుడు గడిపినటువంటి వాళ్ళం అవుతాం? మరేమి లాభం? ఈ చరిత్రలన్నీ, ఈ ప్రచారాలన్నీ, ఈ వేషాలన్నీ, ఈ ప్రపంచాలన్నీ ఎవడికి సంబంధించినటువంటి? వాడి ప్రేమ ఉందా అన్నా అని పిలుస్తాడు. వాడికి ప్రేమ లేదా? నీ భుజం ఆని భుజం తట్టుకున్నా కూడా అటు నీ దిక్కు చూడడు, నిన్ను మళ్ళీ చూడడు. వాడికి వాడు వెళ్ళిపోతాడు అంగల్లో కలిస్తే. మరి అటువంటి ప్రేమ మన లోపలనే లేకపోతే, అటువంటి ధర్మమే మనం కాపాడకపోతే, అటువంటి లక్షణమే మన వెంట లేకపోతే మనం ఏం చేసినట్టు? భోగం ఉంది, ఉపయోగించే లక్షణం లేదు, కానీ భోగం దాన్ని చూసే కళ్ళు మనిషిని దాసి చేస్తుందా? చేయొచ్చా? అటువంటి దాసి మనిషి కావచ్చా? దాన్ని అమ్మ అంటే భోగంది కాదు, అది తల్లి అవుతుంది. మరి అటువంటి లక్షణాన్ని ఉపయోగించుకునేటటువంటి ధర్మానికి మనం అధీనులమైతే భోగం అనిపించుకోగలదా? అమ్మ అని కాళ్ళు మొక్కించుకోగలదు. ఎంత గొప్పవాడైనా ఒక తల్లికి కొడుకే. ఎట్టి విద్యా వినయం ఉన్నా ఒక తల్లికి కొడుకే. మరి అటువంటి శాస్త్రాన్ని గ్రహించలేనటువంటి, శాస్త్రం అంటే మంత్రమో తంత్రమో కాదు, నీతివంతమైన ధర్మము, నిజమైన భాషణ, పవిత్రమైన లక్షణము, పరమ సంతోషమైనటువంటి ఉపయోగం. అటువంటి అవిటికే మనం ఇది చేయలేదు. మంత్రాలు ఏమిటి? మంత్రాలు నడుమంత్రము అంటనే. స్వామీజీ నాకు ఇట్లా అయింది, స్వామీజీ అట్లా అయింది, స్వామీజీ అని వీళ్ళందరూ చెప్తే నేను ఏమంటే తెలుసా, మతికైతే పెట్టా అంటాను. నా వంతు ధర్మం. ఎందుకంటే నీవు నాలో కలిసిపోయి నేను నీలో కలిసిపోతే నీకు దయ్యం ఉండదు, భూతం ఉండదు అని చెప్తాను నేను. మరి మీరేం అడుగుతారో చెప్పండి దీని మీద. నీవు నాలో కలిసిపోయే హృదయమే నీకు లేదు. మరి నాలో కలిసిపోవడం అంటే దాంపత్య రూపంలోనా? ఎందుకంటే మనస్సు అనేటటువంటి ధర్మాల్లో సత్యాన్ని ఉపయోగించి సత్ప్రవర్తకునిగా జీవించగలిగేటటువంటి సద్బుద్ధి నీకు నాకు సమానమైనటువంటి లక్షణంలో ఉన్న తర్వాత అప్పుడు నువ్వు నాలో కలిసిపోయినట్టు నేను నీలో కలిసిపోయినట్టు. నీవు నేను ఇద్దరం ఇక్కడ కనిపిస్తున్నవి గుట్టంత పవిత్రమై ఉంటుంది, కానీ నువ్వు నేనే పవిత్రంగా లేకపోతే గుట్ట పవిత్రంగా ఉంటుందా? పాపం అంటారు. చిన్న తట్టు తరిగి బోర్ర పడితే పనులు ఊసిపోతాయి. ఆ ఊసిపోయే పనులను ఒడగొట్టుకున్నటువంటి ధర్మం ఎవరి లోభము? గుట్టది కాదు, మన లోభం. ఆ మన లోభము అనేటటువంటి సత్యాన్ని గ్రహించలేక బతుకుతున్నటువంటి మూర్ఖుని బతుకు ఈ ప్రకృతికి ఏం సంబంధం? తను చేసే పని అది చేస్తుంది. అదే ధర్మాన్ని గ్రహించి బాసర క్షేత్రం నుండి ఇక్కడికి వెళ్ళి పాదయాత్రకు పోయినాడు. అక్కడి నుండి ఇదే రూట్లో నడుచుకుంటూ పోయినాడు. ఎక్కడి చర్మం అక్కడ ఊసిపోయింది. స్వామీజీ ఎల్లారెడ్డికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు అది ఊసిపోయినాయి. నీలకంఠేశ్వరుని గుళ్ళో వండుకున్నాం, ఇంతమంది డాక్టర్లు వచ్చింది, తక్కువ కాలేదన్నారు. నడుచుకుంటూ వచ్చాం. ఇదే
నిజాం సాగర్ సెల్కి వెళ్ళి నడుచుకుంటూ వచ్చారు మాటూరు మాసన్నపల్లి నుండి. ఈ సంవత్సరం అయితే 40 సంవత్సరాల లక్ష దీపారాధన బాసర్లో 40 సంవత్సరాలు ఈ విలేజ్ నుండే స్టార్ట్ అయింది. బాసర్లో ఈ గ్రామం నుండి లక్ష దీపారాధన మొదలైంది. అందరు పెద్ద ప్రచారము టీవీలో పేపర్లో దానికి కావాల్సినటువంటి సామర్థ్యం నా దగ్గర ఏముండదు. ఎవడు తెస్తాడు నూనె, ఎవడు తెస్తాడో ఒత్తులు, ఎవడు వస్తాడో ముట్టించడానికి ఆ సమయానికి మాత్రం జరుగుతుంది. నేనేమంటాను కదంటే 10 సంచుల బియ్యం పట్టిస్తే 5 కిలోల మెరుగలు వెళ్ళకుంటుంటాయా? అటువంటి మెరుగల లాంటి వాళ్ళు, జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటాను నేను. కానీ మీరందరూ ఏమనుకుంటారు? స్వామీజీ నేను గుట్ట మీదకి వచ్చి గుట్ట మీద అన్ని వలగొట్టి తీసుకొని పోతా స్వామీజీ అంటే నేను తాళం వేయకుండా పోతా. ఇది ఒక ముసలిది ఉంటే సరస్వతి అమ్మ అని, దానికి తలుపు తాళము ఏమి లేకుండా కొత్తవాడు ఉంటుండే. ఎవడైనా రాయితేసిపోయిండా, ఎవడైనా చంపేసిపోయిండా అంటే ఎవరు చంపేయలేదు స్వామీజీ, నువ్వు లేని నాడు ఆ పిల్లలు వస్తారు నాతో ఎటు అటు కనిపిస్తూ ఉంటారు, నేను మంచిగా ఉన్న స్వామీజీ అంటుంటే. ఇప్పుడు ఆడ రుస్తుంపేటలో ఒక పిల్ల ఉంటుంది, మిన్పూర్కి వెళ్ళొచ్చింది, సింగూరు డ్యామ్ దగ్గర మిన్పూర్. ఒక్కటే ఉండదు ఆడి, అంత పెద్ద భారతాల్లో ఒకటే ఉంది. దొంగలు చంద్రమ్మ అని అడుగుతారు. స్వామీజీ మీరుండగా దొంగలు ఇక్కడ వస్తారు అని. ఒకవేళ దొంగలు వచ్చి ఎత్తుకపోయినా దాని కళ్ళల్లో పడకపోతే దొంగ రాలేదు స్వామీజీ అంటారే తప్ప దొంగ వచ్చిండు స్వామీజీ అన్నది. అంటే తన దృఢం ఎంత పవిత్రం అయి ఉంటుందో తన వ్యవహారం కూడా అంత పవిత్రంగా ఉంటుంది, తన చేసే కర్తవ్యాల్లో కూడా ఆ పవిత్రత వేరుంటుంది. మరి అటువంటి సత్యాన్ని గ్రహించే సద్బుద్ధి మనకు లేకపోతే గన్నిచ్చి కూర్చుండ పెట్టినా దొంగ తప్పకుండా వస్తుంది. అటువంటి గాడిద లాంటి వ్యవహారాలు వేసుకునే దానికంటే ధర్మం తప్పనటువంటి వ్యవహారాన్ని ఉపయోగించుకొని జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేయగలిగేటటువంటి మనసు నీదైతే గాడిద కూడా నీకు తల్లిలాగా మారిపోతుంది. ఆ పద్ధతులను మనం ఉపయోగించకుండా ఏం చేస్తాం కదా అంటే, నా ఎంత హీరో లేడు నేను ఏమంటా చేయగలుగుతానంటే నీకు తెలియదు నా. ఒకవేళ తెలుసుకోవడానికి నువ్వేమన్నా ప్రయత్నం చేస్తావా ధన్యుడవే. ఒకవేళ తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకపోయినావా రేపటి నుంచి చెడిపోయేటోడవే. నువ్వే చెడిపోవడం కాకుండా నీ వెనక జరిగే ఇంకోడు కూడా చెడిపోతాడు. అర్థమవుతుందా? అందుకే మంచి కోరుకోవడానికి ఇల్లు ముళ్ళే సంసారము కుటుంబము పెద్ద బలమైన శక్తివంతము అవసరం లేదు, నీతివంతం అవసరం. అవినీతి చేయకుండా నీతివంతమైన ధర్మంతో జీవించగలిగేటటువంటి ఒకటి ఉంటే చెట్టు కింద ఉన్న నీ అవసరం నీకు దొరుకుతుంది. మరి ఇటువంటి సత్యాన్ని గ్రహించే సద్బుద్ధి మనకు లేకపోతే ఇక్కడ ఏముందని. నా తల్లిదండ్రులు చదువు నేర్పలేదు, నేను బ్రాహ్మణ వంశంలో పుట్టలే, నేను ముద్రాజ్ కులంలో పుట్టినాను. ఆ నిజమైన ధర్మాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటటువంటి లక్షణానికి నేను కావలసిన సత్యాన్ని చూపించాను. ఆ సత్యం ద్వారా నేను ఉపనయనం కూడా చేసుకున్నాను. ఇవ్వాలని కూడా పండితులు కానీ పామరులు కానీ ఎవరి దాంట్లో అయినా కానీ కలిసిమెలిసి ఉంటాను. నా మంచి బుద్ధి మీరందరి బంధువులు నాకు అంటాను నేను. ఇదే మీ అందరికి ఉండి ఆ పరమేశ్వరుడు మీకు కావలసినటువంటి ఆయురారోగ్యాన్ని ఇచ్చి ధన్యులను చెయ్యాలని ఆ భగవంతుని నిత్యం కోరుకుంటూ నాతో ఎంత చైతన్యవుతే అంత మీ సేవ చేయాలనేటటువంటి ఆలోచన. ఇప్పుడైతే కాళ్ళు నడవస్తుంది, లేకపోతే ఒక కాలంలో సైకిల్ తిప్పాను, వందల కిలోమీటర్లు తిరిగాను. కొన్ని కాలంలో ఏదో బోధన దగ్గర పోతే ఒక స్కూటర్ ఇప్పించారు, వాళ్ళ 1000 కిలోమీటర్లు తిరిగినాను దాని మీద. అంటే ఒక జీప్ ఇప్పించిండు ఒక పిల్లగాడు, చిన్న పిల్లగాడు, వాడి దాంతో 100,000 గ్రామాలు తిరిగిన. అసలు నా గురించి అడిగితే కొన్ని 1000 గ్రామాలే స్వామీజీ
ఇక్కడికి వచ్చి అడిగి వెళ్ళిపోతే పవిత్రం అయిపోయింది అనేటటువంటి ధర్మం చెప్పే గ్రామాలు ఉంటాయి చుట్టుముట్టంతా. ఇక్కడ వెలుపుకొండ ఎక్కడైనా సరే స్వామీజీ ఈ ఊర్లో అడుగు పెట్టిపోతే పవిత్రం అయిపోతుంది అనేటటువంటి ధర్మం చెప్పేవాళ్ళు ఉంటారు. నేను చెప్పించుకోవడం కాకుండా చెప్పేవాళ్ళు ఉంటారు. పండితులు, బ్రాహ్మణులు, గురువులు అందరు చెప్తారు ఆ మాట. వెంకటస్వామి వచ్చిపోతే పవిత్రమవుతుంది అని. నేనేం చేయను. నేనాడికి పోయేదో నిమ్మకాయ కోసేయడమో, మేకను కోయడమో, గొర్రెను కోయడమో, లేకపోతే నీ ఇల్లంతా పవిత్రం అయిపోతుందిరా అని ఒక యంత్రం రాసి ఇవ్వడము నేను ఎవరికి ఏం చేయను. మంచిగా ఉంటుంది పెట్టాలి అంటే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంతింత బస్కిరాలు పెట్టుకొని వచ్చిండ్రు. మరి నేనేమి ఇచ్చి తోలిస్తున్నాను? ఒక గంట సేపు ఉండి చూడు, ఏమి లేదు. ఆశీర్వచనం అంటే మరి ఏం కావాలి? ఆశీర్వచనము అనేటప్పటికీ తల వంచుకోలేనటువంటి జీవనాన్ని గడిపేటటువంటి వాడికి ఆశీర్వచనం ఫలితం ఇస్తుందా? రెండు చేతులు కలిపి దండం పెట్టేవాడికి కొట్టేవాడి బుద్ధి ఉంటుందా కొట్టడానికి? రెండు చేతులు కలిపి దండం పెట్టిన వాడు కొట్టు తన్నులు తింటున్నాడు అన్నా దండం పెడితేనే కొట్టకు అని జాలి ముఖం చేసుకొని తల కింది కొంచుకొని దండం పెడతా అనేవాడిని కొట్టేవానికి చేతులు వస్తాయా? రావు కదా. ఆ రీతి, ఆ వ్యవహారము, ఆ ప్రవర్తన, ఆ ధర్మము మనం ఉపయోగించుకోలేని బతకలేనటువంటి బతుకుతున్నటువంటి పశువు లక్షణం ఉండి కూడా మనం ఈ బతుకుతున్నాము అంటే ఎంత పవిత్రాన్ని చెడగొట్టుకుంటున్నాము అనేటటువంటి సత్యం తెలియదు ఇంకిప్పటి వరకు. నేను ఎవరికి ఇటువంటి భాష చెప్పాను, నేను మాట్లాడియాను కూడా. చాలు, నాకేముందో నీకేం చెప్పాలి? టీవీ వాళ్ళు వచ్చుతారు అప్పుడప్పుడు, స్వామీజీ నేను టీవీలో వేస్తాం. ఏమేస్తాం? నాకు 10 మందిని ఇస్తాను, నేను ఏం చేస్తాం? మందు లేదు, మసాలా లేదు, రాత్రికి రాత్రి చెప్పుకుంట మీద అనేక మందు చెట్లు ఉన్నాయి. వీళ్ళందరూ చెప్తే తెప్పించి నేను నూరిపోయాను. ఎవరైనా మంచినీళ్ళ బాటలు అది ఎందుకు అలవాటు అయిందో వాళ్ళకే తెలియాలి. ఒక బాటలు పట్టుకొని వస్తారు, నీళ్ళు అవి తీసుకొని పోతారు. స్వామీజీ మరి మొక్కుంటే అయిపోతుంది. ఎవరైనా పువ్వులు తెస్తారు, ఇది తీసుకొని పోతారు, అది తినేసి. నేను ఇచ్చే మంది ఇది ఒకటి, ఇంకా మందు లేదు నాది. నేను నేర్చుకోలేదు, మీకు నేర్పలేదు. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్. నేను నమ్ముతాను.